మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. సిలువను మోసిన చేతులతో ఎత్తుకుంటివే, గాయము నొందిన హస్తములో చెక్కుకుంటివే, సిలువను మోసిన చేతులతో ఎత్తుకుంటివే, గాయము నొందిన హస్తములో చెక్కుకుంటివే, కలువరిలో రుధిరములో కలువరిలో రుధిరములో కడిగితివా నా కలుషమును, కడిగితివా నా కలుషమును, ఆశ్రయము నీవే, ఆధారము నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 227వ రోజు, ఆగస్ట్ 15వ తేదీ. అంశము, అతడు దానిని ఇంకెన్నడూ రుచి చూడలేదు. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనము. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెనను మాట నమ్మదగినది. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. కొంతకాలం క్రితం ఈ కొలనులో ఒక వ్యక్తికి నేను బాప్తిస్మం ఇవ్వడం గురించి నాకు కొంత విమర్శ వచ్చింది. నేను అతని వద్దకు వెళ్ళాను. అతడు మంచి వృద్ధుడు. అతని కుటుంబ సభ్యులందరినీ క్రీస్తు వద్దకు నడిపించే అవకాశం లభించింది. వారంతా క్రైస్తవులే. ఈ వృద్ధుడు మంచివాడు మరియు నాకు అతనంటే ఇష్టం. కాబట్టి నేను వెళ్ళి అతనితో, నాన్న, మీరు ఎందుకు క్రైస్తవుడు కాలేదు అని అడిగాను. అతడు నన్ను ప్రేమిస్తాడు. బ్రదర్ బ్రన్హామ్, నేను తగినంత మంచివాడిని అయినప్పుడు క్రైస్తవుడిని అవుతాను అని అన్నాడు. అందుకు నేను, నాన్న, నువ్వు ఒక పని చేయము. నువ్వు తగినంత మంచివాడివి అయ్యే చోటు ఎక్కడ దొరుకుతుందో వెతికి ఆపై ఆ చోటు ఎక్కడుందో నాకు చెప్పండి. నేను కూడా అక్కడికి వెళ్తాను అని అన్నాను. క్రీస్తు మంచివారిని రక్షించడానికి రాలేదు, ఆయన చెడ్డవారిని రక్షించడానికి వచ్చాడని అన్నాను. నువ్వు మంచివాడవని నువ్వు అనుకుంటే అప్పుడు ఆయన నిన్ను రక్షించడానికి రాలేదు. క్రీస్తు పాపులను రక్షించడానికి మరణించాడు. నాన్న, ఇక్కడ ఒక గీత ఉంది అని అన్నాను. అతడు, సరే, నేను ఈ సిగరెట్లు తాగుతాను అని అన్నాడు. నాకు వాటి గురించి ఇంకేమీ చెప్పకండి, వాటిని వదిలేయండి. నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అని అన్నాను. అందుకతడు, సరే, అది ఏమిటి అని అన్నాడు. నేను, దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా అని అడిగాను. ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను అని అన్నాడు. బ్రదర్ బ్రన్హామ్, నేను మీ అంత బలంగానే నమ్ముతున్నాను అనుకుంటున్నాను అని అన్నాడు. అదే దేవుడు తన వంశాన్ని దాటి మానవుడిని రక్షించడానికి యేసుక్రీస్తు రూపంలో మన మధ్య శరీరధారిగా నివసించెనని నీవు నమ్ముతున్నావా అని అడిగాను. అందుకతడు, అవును, నేను నమ్ముతున్నాను అని అన్నాడు. మరియు ఆయన నీలాంటి మరియు నాలాంటి పాపులను రక్షించడానికి మరణించాడా? అవును, నమ్ముతున్నాను అని అన్నాడు. ఇదిలా ఉంది, మనమంతా ఇక్కడ ఒక పెద్ద భవనంలో ఉన్నాం.
మనం చెరసాలలో ఉన్నాం మరియు నేను ఈ మూలలో నిలబడి ఇది నన్ను చెరసాల నుండి బయటపడటానికి సహాయం చేస్తుందని చెప్పలేను. మనమంతా ఒకే స్థితిలో ఉన్నాం. ఈ లోకములో జన్మించిన ప్రతి వాడు పాపములో పుట్టి దోషములో రూపుదిద్దబడి అబద్ధములాడుతూ లోకములోనికి వచ్చి ఉన్నాడు. కానీ దేవుడు తన సృష్టిలో మనలో ఒకడిగా ఉండుటకు లైంగికతకు అతీతముగా తాను స్వయంగా సృజించిన ఆ పరిశుద్ధ రక్తకణమును బట్టి ఆ రక్తము ద్వారా మనల్ని విమోచించెను అని అన్నాను. నాన్న, నువ్వు నమ్ముతున్నావా అని అడిగాను. నేను నమ్ముతున్నాను అని అతడు అన్నాడు. క్రీస్తు నీలాంటి చెడ్డవాని కోసం మరణించాడు. ఇప్పుడు చేయడానికి ఒకే ఒక మార్గం ఉంది. నువ్వు చేయగలిగేది ఏమీ లేదు. ఆయన దానిని నీకు అందిస్తున్నాడు. నువ్వు దానిని నీ యోగ్యత ద్వారా పొందలేవు. దానిని పొందుటకు నువ్వు చేయగలిగేది ఏమీ లేదు. ఆయన దానిని నీకు ఇస్తాడు. అంతే. ఆయన నీ కోసం చేసిన దాన్ని చేశాడని, నేను నరకం నుండి రక్షించడానికి ఆయన చేసిన దానిని నీవు అంగీకరిస్తావా అని అడిగాను. నేను అలా చేస్తాను అని అన్నాడు. కానీ నేను ఈ సిగరెట్లను వదిలించుకోలేకపోతున్నాను అని అన్నాడు. అందుకు నేను, సిగరెట్లు తాగడం పోతుందిలే, ఆయన నీకు ఇచ్చేదానిని అంగీకరించు అని చెప్పాను. నేను అంగీకరిస్తున్నాను అని అన్నాడు. యేసుక్రీస్తు నామములో నేను అతనికి బాప్తిస్మం ఇచ్చాను. మరియు అతను ఇక్కడ నుండి వెళ్ళి సిగరెట్టు వెలిగించాడు. కొన్ని వారాల క్రితం నేను అతని ఇంటికి వెళ్ళాను. ఒక రాత్రి ఒక చెట్టును నరికి దాన్ని తలకిందులుగా చేసినట్లు నాకు ఒక దర్శనం వచ్చింది. దానిపై మేకులు కొట్టిన పలకలను నేను చూశాను. చివరి పలకకు పక్కన ఒక ముఖ్యమైన పలక ఉంది. మరియు ఆ పలక కింద చివరకు ఇలా బయటకు వస్తున్నట్లుగా చెట్టు సరిగ్గా అక్కడ విరిగిపోయింది. మరియు ఒక స్వరం, అది నువ్వే అయి ఉండాల్సింది, లేదా అది నీకే జరిగి ఉండేది అని అన్నది. మరియు నాన్న కాక్స్ కింద పడి ఇక్కడ తన వీపును నలుపుకున్నాడు. మరియు మరుసటి రోజు ఉదయం వారు ఆ మంచములో ఉన్నప్పుడు అతనికి సిగరెట్లు తీసుకువచ్చారు. అప్పటికే ఆ కోరిక అతనిని విడిచిపెట్టింది. వారాల క్రితం అతడు దానిని ఇంకెన్నడూ రుచి చూడలేదు. వాటిని మరేదైనా కూడా వద్దనుకోవడం లేదు. మరియు కొద్ది వారాల క్రితం అతని చేతులు సిగరెట్లతో గోధుమ రంగులో ఉన్నప్పుడు నేను అతనిని చూశాను. మరియు ఇప్పుడు అతని చుట్టూ ఒకటి కూడా ఉండటాన్ని అతను తట్టుకోలేడు. కాబట్టి ప్రాముఖ్యమైన వాటిని ముందుగా ఉంచండి. మంచిగా ఉండటానికి ప్రయత్నించకండి. మీరు మొదటిగా చెడ్డవారు మరియు మీరు చేయగలిగేది ఏమీ లేదు. అక్కడ ఒక వేరు చేసే గీత ఉంది. మానవులందరూ ఆ వైపునే ఉన్నారు. తలుపుకు తాళము చెవి అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడిన ఎంతో మంచి అంశము. మహా గొప్ప దేవుడును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామానికి, ఆయన ప్రశస్తమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. పాపులైన మన కొరకు పెంట కుప్పల మీద తిరుగుతున్న మనలను రక్షించడానికి, నీచాతి నీచులమైన మనలను రక్షించడానికి, ఏ యోగ్యత అర్హత లేని మనలను రక్షించడానికి పరిశుద్ధుడైన దేవుడు పరలోకం నుండి దిగి వచ్చాడు. పాపముతో పండిపోయిన మనిషిని నశించిపోవడానికి, మరణించడానికి సిద్ధంగా ఉన్న మనిషిని రక్షించడానికి, మానవాళిని రక్షించడానికి ఆయన తనను తాను రిక్తునిగా చేసుకుని, ఆ మహా మహిమను విడిచి తనను తాను రిక్తునిగా చేసుకుని మనలో ఒకటిగా మారాడు. ధనవంతుడైన ఆయన ఈ భూమిపైకి దరిద్రుడిగా వచ్చాడు. మన కొరకు దారిద్ర్యతను అనుభవించాడు. కేవలం మనలను రక్షించడానికి. మన పట్ల ఆయన చూపుతున్న ప్రేమ దానికి మూలమై ఉన్నది. మనలను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, మన కొరకు తన సమస్త మహిమను విడిచిపెట్టి మనలను రక్షించడానికి ఆ పరమ నుండి భూమికి దిగి వచ్చాడు. మన కొరకు దెబ్బలు తిన్నాడు. మన కొరకు పడలేని పాట్లు పడ్డాడు. వినకూడని మాటలు పడ్డాడు. కేవలం మనపై ఉన్న ప్రేమను బట్టి మనం నశించిపోవట ఆయనకు ఇష్టం లేక ఆయనే మన కొరకు దిగి వచ్చి
మనల్ని రక్షించేవాడు ఎవరూ లేక ఆయన ప్రాణాన్ని మనకు పణముగా పెట్టాడు. తన ప్రాణాన్ని మన కొరకు బలిగా ఇచ్చి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. ఒకప్పుడు మనం పాపులమై ఉన్నాము. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెనని మనము చదువుకున్నాము. ఆ మాట ఎంతో ఉన్నతమైనదని, అది కేవలం ఆయనకున్న అపారమైన ప్రేమను బట్టే, ఆ కలవరిలో ఆయన చూపిన ఆ ప్రేమ ఎంతో ఉన్నతమైనదిగా మనం గుర్తించగలుగుతూ ఉన్నాం. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధులము కాదు కానీ మనం పాపులమై ఉన్నాం. పాపుల కొరకే ఆయన భూమిపైకి వచ్చాడు. ఆయన పరిశుద్ధుల కొరకు రాలేదు కానీ ఆయన పాపులను రక్షించడానికి భూమిపైకి వచ్చాడని మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 12వ వచనములో, ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు కానీ అనారోగ్యంతో ఉన్నవారికి, వ్యాధితో సతమతమవుతూ బాధపడుతున్న వారికే ఆ వైద్యుడు కావాలని గొప్ప వాక్య భాగాన్ని మనం కనుగొనగలుగుతాము. ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు. పాపుల కొరకే ఆయన దిగి వచ్చాడు కానీ నీతిమంతుల కొరకు ఆయన రాలేదని మనం ఈ అంశం ద్వారా కనుగొనగలుగుతూ ఉన్నాం. మనమందరం పరిశుద్ధులము కాదు కాబట్టే, మనలో ఏ మంచితనము లేదు కాబట్టే ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడని మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. మనలో ఏ నీతియుక్తమైన కార్యాలు లేనప్పటికీ ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని విమోచించాడు, ఆయన మనల్ని రక్షించాడు. అందును బట్టి ఆయనకు మనం ఏమి చెల్లించగలం? ఆయనకు ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చగలం? ఓ ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనం ఎల్లప్పుడూ ఆయన మన కొరకు చేసిన ఆ త్యాగాన్ని బట్టి, ఆయన ప్రేమను మనం తలపోసుకుంటూ ఆయన కొరకు ఈ లోకంలో యథార్థముగా అనేక మందికి మాదిరికరంగా క్రీస్తు యొక్క గుణలక్షణాలను ప్రదర్శింపజేస్తూ అనేక మందిని క్రీస్తు రాజ్యానికి వారసులుగా నడిపించవలసిన వారమై ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ అంశంలో ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఒక వ్యక్తికి నేను బాప్తీసం ఇవ్వడం గురించి నాకు కొంత విమర్శ వచ్చింది. నేను అతని వద్దకు వెళ్ళాను. అతడు మంచి వృద్ధుడు. అతని కుటుంబ సభ్యులందరినీ క్రీస్తు వద్దకు నడిపించే అవకాశం లభించింది. వారంతా క్రైస్తవులే. ఈ వృద్ధుడు మంచివాడు మరియు నాకు అతనంటే ఇష్టం. కాబట్టి నేను వెళ్ళి అతనితో, నాన్న, మీరు ఎందుకు క్రైస్తవుడు కాలేదు అని అడిగాను. అతడు అన్నాడు, బ్రదర్ బ్రనహాం, నేను తగినంత మంచివాడిని కాదు. నేను తగినంత మంచివాడిని అయినప్పుడు క్రైస్తవుడిని అవుతాను అని అన్నాడు. ఓ ప్రియ సోదరులారా, ప్రవక్త అంటున్నాడు, మంచివారి కోసం దేవుడు రాలేదు కానీ నిన్ను నీవు ఎప్పటికీ మంచిగా చేసుకోలేవని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రవక్త అన్నాడు, నాన్న, నువ్వు ఒక పని చేయము. నువ్వు తగినంత మంచివాడి అయ్యే చోటు ఎక్కడ దొరుకుతుందో వెతికి ఆపై ఆ చోటు ఎక్కడుందో నాకు చెప్పండి, నేను కూడా అక్కడికి వెళ్తాను అని అన్నానని. క్రీస్తు మంచివారిని రక్షించడానికి రాలేదు, ఆయన చెడ్డవారిని రక్షించడానికి మాత్రమే వచ్చాడని, నువ్వు మంచివాడివని అనుకుంటే నిన్ను ఎప్పటికీ ఆయన రక్షించడానికి రాడని, క్రీస్తు పాపులను రక్షించడానికి మరణించాడని నీవు తెలుసుకోవాలని నేను కోరుతున్నానని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఆ వృద్ధుడు అన్నాడు, సరే, నేను ఈ సిగరెట్లు తాగుతాను. ప్రవక్త అంటున్నాడు, నాకు వాటి గురించి ఇంకేమీ చెప్పకండి, వాటిని వదిలేయండి. నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అందుకతడు, సరే, అది ఏమిటి అని అన్నాడు. దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా? అతడు నమ్ముతున్నానని చెప్తున్నాడు. ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను బ్రదర్ బ్రనహాం, నేను మీ అంత బలంగానే నమ్ముతున్నానని అనుకుంటున్నాను అని అన్నాడు. ప్రవక్త చెప్తున్నాడు, అదే దేవుడు తన వంశాన్ని దాటి మానవుడిని రక్షించడానికి యేసుక్రీస్తు రూపంలో మన మధ్య శరీరధారిగా నివసించానని నీవు నమ్ముతున్నావా? ఆ వృద్ధుడు అంటున్నాడు, అవును, నేను నమ్ముతున్నాను. ప్రవక్త అంటున్నాడు, ఆయన నీలాంటి మరియు నాలాంటి పాపులను రక్షించడానికి మరణించాడా? ఆ వృద్ధుడు అవునని చెప్తున్నాడు. అవును, నేను నమ్ముతున్నానని చెప్తున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, దీనుడైన ప్రవక్తను మన కొరకు దేవుడు పంపించాడు. అతడు ఎల్లప్పుడూ అనేక ఆత్మలను రక్షించడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. ప్రపంచాన్ని 7 సార్లు చుట్టి ఎంతో సువార్తను చాటి ఎన్నో కోట్ల మందిని ఆయన నిత్యరాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దాడు. పాపంలో చెడి పడి ఉన్న మనలను
ఆయన రక్షించడానికి వచ్చాడని ప్రవక్త చెప్తూ ఆయన అంటున్నాడు, మనమంతా ఒక పెద్ద భవనంలో ఉన్నాం, మనం చెరసాలలో ఉన్నాం, మరియు నేను ఈ మూలన నిలబడి ఇది నన్ను చెరసాల నుండి బయటపడటానికి సహాయం చేస్తుందని చెప్పలేను. మనమంతా ఒకే స్థితిలో ఉన్నాము, మనమంతా పాపులమై ఉన్నాము. మనల్ని రక్షించేవాడు ఎవరూ లేకపోయినప్పుడు ఈ లోకములో జన్మించిన ప్రతి వాడు పాపములో పుట్టి దోషములో రూపుదిద్దబడి అబద్ధములాడుతూ లోకానికి వచ్చి ఉన్నాడు. కానీ దేవుడు తన సృష్టిలో మనలో ఒకడిగా ఉండుటకు లైంగికతకు అతీతంగా తాను స్వయంగా సృజించిన ఆ పరిశుద్ధ రక్త కణమును బట్టి ఆ రక్తము ద్వారా మనల్ని విమోచించెను. ఓ ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనలను మనం పరిశుద్ధపరచుకోలేము, కానీ మనమంతా ఒకే స్థితిలో పాపులమై ఉండి పాపములో పడి ఉన్న మనలను పరిశుద్ధుడైన దేవుడు, లైంగికతకు అతీతంగా ఉన్నవాడు, ఏ అపవిత్రతకు చోటు లేనివాడు, అలాంటి గొప్ప దేవుడు స్వయముగా ఆయనే ఆ పరిశుద్ధ రక్త కణమును పుట్టించుకొని అపవిత్రత ఏ మాత్రము లేనివాడై పరిశుద్ధుడిగా భూమిపైకి వచ్చాడు. తనను తాను శరీరం ధరించుకుని యేసుక్రీస్తుగా, ఆ యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా భూమిపైకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రవక్త అంటున్నాడు, నాన్న నువ్వు నమ్ముతున్నావా? దేవుడు యేసుక్రీస్తు ఆ రక్త కణము ద్వారా తనకు తాను శరీరాన్ని దాల్చి శరీరాన్ని నిర్మించుకుని యేసుక్రీస్తుగా మనల్ని విమోచించడానికి భూమిపైకి వచ్చాడని నీవు నమ్ముతున్నావా? అతడు అంటున్నాడు, నేను నమ్ముతున్నాను అని అన్నాడు. క్రీస్తు నీలాంటి చెడ్డవాని కోసం మరణించాడు. నీవు ఇప్పుడు చేయడానికి ఒకే ఒక మార్గం ఉంది. నువ్వు చేయగలిగేది ఏమీ లేదు. ఆయనే దానిని నీకు అందిస్తున్నాడు. నువ్వు దానిని నీ యోగ్యత ద్వారా పొందలేవు. దానిని పొందుటకు నువ్వు చేయగలిగేది ఏమీ లేదు. ఆయన దానిని నీకు ఇస్తాడు, అంతే. ఆయనే మనను ఆకర్షించువాడై ఉన్నాడు. ఆయన ఆకర్షించకపోతే మనం ఎన్నటికీ ఆయనలోకి ప్రవేశించలేము. గొర్రెలు పోవు ద్వారము ఆయనే అయ్యున్నాడు. ఆ పరలోక పట్టణానికి వెళ్ళే మార్గము ఆయనే అయ్యున్నాడు. ఒక పాపి పరలోకానికి చేరాలి అంటే యేసుక్రీస్తే మార్గమై ఉన్నాడు. నిన్ను నరకం నుండి రక్షించడానికి ఆయన చేసిన దానిని నీవు అంగీకరిస్తావా? అవును, నేను అలా చేస్తాను అని అన్నాడు. ఆ వృద్ధుడు అంటున్నాడు, కానీ నేను ఈ సిగరెట్లను వదిలించుకోలేకపోతున్నాను అని అన్నాడు. అందుకు నేను అన్నాను, సిగరెట్లు తాగడం పోతుందిలే, ఆయన నీకు ఇచ్చే దానిని అంగీకరించు అని చెప్పానని ప్రవక్త చెప్తున్నాడు. ఆ వృద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తును తన సొంత రక్షకుడుగా అంగీకరించాడని, యేసుక్రీస్తు నామములో నేను అతనికి బాప్తిస్మం ఇచ్చానని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. వెంటనే అతడు వెళ్ళి ఆ సిగరెట్లను వదలలేక సిగరెట్టు వెలిగించినట్టుగా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఒక మనిషిలో పాపం పోవాలి అంటే తనకు తాను పరిశుద్ధపరచుకోలేడు కానీ, తనకు తాను వేరుపరుచుకోలేడు కానీ, అది దేవుడు చేయవలసినదై ఉన్నది. దేవుడే అతనిలో ఆ మార్పును ఇవ్వవలసిన వాడై ఉన్నాడు. మనము కేవలం మనముగా క్రీస్తును అంగీకరిస్తే, క్రీస్తు మన సొంత రక్షకుడుగా అంగీకరిస్తే, మన విశ్వాసాన్ని ఆయనపై పెడితే ఆయనే మనల్ని నూతన సృష్టిగా మార్చువాడు, మన స్వభావాన్ని మార్చువాడు. అతడు బాప్తిస్మం పొందిన తర్వాత కూడా వెళ్ళి సిగరెట్ వెలిగించాడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అయితే ఒక రాత్రి ఒక చెట్టును నరికి దాన్ని తలకిందులుగా చేసినట్టు నాకు ఒక దర్శనం వచ్చిందని, దానిపై మేకులు కొట్టిన పలకలను నేను చూశానని, చివరి పలకకు పక్కన ఒక ముఖ్యమైన పలక ఉందని, మరియు ఆ పలక కింద చివరకు ఇలా బయటకు వస్తున్నట్లుగా చెట్టు సరిగ్గా అక్కడ విరిగిపోయిందని, మరియు ఒక స్వరం, అది నువ్వే అయి ఉండాల్సింది, లేదా అది నీకే జరిగి ఉండేది అని అన్నదని ప్రవక్త చెప్తున్నాడు. ఆ వృద్ధుడైన నాన్ కాక్స్ కింద పడి ఇక్కడ తన వీపును నలుపుకున్నాడు. మరియు మరుసటి రోజు ఉదయం వారు మంచములో ఉన్నప్పుడు అతనికి సిగరెట్లు తీసుకువచ్చారు. అప్పటికే ఆ కోరిక అతనిని విడిచిపెట్టింది. అతడు ఇంకెన్నడూ దాన్ని రుచి చూడలేదు. ప్రియ సోదరులారా, ఒక మనిషి తనకు తాను ఒక అలవాటు నుండి వేరుపడలేడు గాని ఆ కార్యము దేవుడు చేయవలసి ఉన్నది, యేసు ప్రభు చేయవలసి ఉన్నది. ఆ కార్యాన్ని చేయువాడు యేసై ఉన్నాడు. ఆయనే వేరుపరచువాడై ఉన్నాడు.
మనకున్న సమస్త దుష్ట అలవాట్ల నుండి, దుర్వ్యసనముల నుండి ఆయనే వేరుపరిచి మనలను పరిశుద్ధులుగా నిలుపువాడు. అందుకే ఆయన భూమిపైకి వచ్చాడు. పాపులను రక్షించడానికి, మనలను నీతిమంతులుగా తీర్చిదిద్ది ఆయన నిత్యరాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన వచ్చాడని మనం కనుగొనగలుగుతూ ఉన్నాం. ఆ నాన్ కాక్స్ ఇంకెన్నడూ దానిని రుచి చూడలేదు, ఆ సిగరెట్టు వైపు చూడలేదని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అతను ఎంతో విచ్చలవిడిగా సిగరెట్లు కాల్చేవాడని, అతని చేతులు గోధుమ రంగులో ఉండేవని, ఇప్పుడైతే అతని చుట్టూ ఒక్క సిగరెట్టు కూడా ఉండటాన్ని అతడు తట్టుకోలేడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రవక్త అంటున్నాడు, మంచిగా ఉండటానికి ప్రయత్నించకండి, మీరు మొదటిగా చెడ్డవారు, మీరు చేయగలిగేది ఏమీ లేదు. అక్కడ ఒక వేరు చేసే గీత ఉంది. మానవులందరూ ఆ వైపునే ఉన్నారు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనం ఎంతో గమనించవలసిన వారమై ఉన్నాము. మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. మనలను పాపం నుండి వేరుపరిచి మనలను పవిత్రులుగా చేయాలని, మనలను పరిశుద్ధులుగా తీర్చిదిద్దాలని, ఆ నిత్య రాజ్యానికి వారసులుగా మనలను చేసి ఆ మహిమకరమైన రాజ్యములో యుగ యుగాలు ఆయనలో మనం భాగమై ఆయనతో ఆనందించాలని, ఆయన మన పట్ల గొప్ప ప్రేమను కలిగి ఆయన మన కొరకు భూమిపైకి వచ్చి మనలను రక్షించాడు. శిలువ పైన ఆయన రక్తాన్ని కార్చి, ఆ కల్వరి మ్రాను పైన ఆయన రక్తమును చెందించి పాపులమైన మనలను, నీచాతి నీచులమైన మనలను తన రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. ఓ ప్రియ సోదరులారా, అలాంటి ఆయన కృపను బట్టి, ఆ ప్రేమను బట్టి మనం ఎల్లప్పుడూ ఆయనకు ఎంతో రుణస్థులమై ఉన్నాము. మనం నశించిపోవలసిన వారమై ఉన్నప్పుడు ఆయనే మనల్ని ప్రేమించి మనను ఆ నరక శిక్ష నుండి తప్పించాడు. ఆయన పాపుల కొరకే భూమిపైకి వచ్చాడని, నీతిమంతుల కొరకు కాదని, ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కరలేదని, అనారోగ్యంతో ఉన్నవారికే వైద్యుడు కావాలని, ఆ విధంగానే పాపములు పడి నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న మన కొరకు ఆయన వచ్చి ఆ కల్వరి మ్రాను పైన ఆ శిలువ యాగము చేసి మన కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి మన కొరకు వెల చెల్లించి ఆయన మనలను రక్షించినట్టుగా ఆయన మనలను రక్షించాడని మనం ఎల్లప్పుడూ ఆయనకు రుణస్థులమై ఉన్నామని గుర్తించవలసిన వారమై ఉన్నాము. మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఆయన కొరకు ఈ లోకంలో యథార్థముగా బతకవలసిన వారమై ఉన్నాము. ఆయన మన కొరకు చేసిన ఆ గొప్ప త్యాగాన్ని ఎల్లప్పుడూ తలపోసుకుంటూ, ఆయన ప్రేమను ఎల్లప్పుడూ మనం అన్వయించుకుంటూ మన జీవితాలను క్రీస్తు అడుగు జాడల్లో ముందుకు సాగుతూ, క్రీస్తు మన కొరకు దాచిన గొప్ప బహుమానాలను, ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే వరకు మనం ఆయనలో యథార్థముగా ఉండవలసిన వారమై ఉన్నాము. అలాంటి గొప్ప కృపను దేవుడు మనపై నిండుగా ఉంచి మనలను ఆయన రక్తముతో కడిగి ఆయన పరిశుద్ధాత్మతో ముద్రించి అంతం వరకు స్థిరముగా ఉంచునుగాక. ఎత్తబాటులో మనలను కూడా భాగము చేసి ఆ ఉన్నతమైన రాజ్యానికి మనలను కొనుపోబడునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపఠనం కీర్తనలు 91, 92, 93 అధ్యాయములు మరియు రోమ 15వ అధ్యాయం. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని, ఆయన మన కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని అనేక మందికి తెలియపరిచి, పాపులను రక్షించడానికి ఆయన భూమిపైకి వచ్చాడని, ఆయన రక్తము ఇంకను పాపుల కొరకు ఎదురు చూస్తూ వారిని రక్షించడానికి సిద్ధముగా ఉన్నదని ఈ గడియ కొరకు పంపబడిన గొప్ప వాక్యాన్ని పరిచయం చేయండి. అనేక మందిని నీతిమంతులుగా తీర్చిదిద్ది దేవుని నిత్య రాజ్యానికి వారసులుగా మార్చండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఒకే ఒక్క దేవుడును, మన గొప్ప రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా కాపుదల, ఆయన యొక్క అన్యోన్య సహవాసము ఎల్లప్పుడూ మీ కుటుంబాలపై నిండుగా ఉండి, ఆయన రక్తంతో మిమ్మల్ని కప్పి ఆ నిత్య రాజ్యానికి మిమ్మల్ని కొనుపోబడునుగాక. షాలోమ్. సిలువలో నీతో మరణించి
మరణము గెలిచిన నీలోనే జీవించి సిలువలో నీతో మరణించి మరణము గెలిచిన నీలోనే జీవించి మంచి నేలనై ఫలమిచ్చి అరువదంతలుగా నూరంతలుగా ఆశ్రయము నీవే, ఆధారము నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే. సిలువను ప్రకటించే సైనికుడన్ సిలువను మోసే శ్రామికుడన్ సిలువను ప్రకటించే సైనికుడన్ సిలువను మోసే శ్రామికుడన్ సిలువ సాక్షినై సిలువ శక్తినై సింహాళనోళ్లను మూయించెదను ఆశ్రయము నీవే, ఆధారము నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే. నా విశ్వాసమే సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై నా విశ్వాసమే సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై ప్రభువా నీవే ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమా ఘనతనకే కదా, మెప్పు మహిమా ఘనతనకే కదా, ఆశ్రయము నీవే, ఆధారము నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే, ఆధారము నీవే, ఆదరణ నీవే. శరణయ్యా యేసయ్యా, శరణయ్యా యేసయ్యా, శరణం
నీవే శరణం 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 నీవే శరణం ఆశ్రయము నీవే ఆధారము నీవే ఆదరణ నీవే ఆశ్రయము నీవే